RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ బంద్ విజయవంతం చేశారు. బీసీ సంఘాలకు అన్ని రాజకీయ పార్టీల నాయకుల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ఎర్రోళ్ల రాఘవేందర్, వెంకటేష్, రామకృష్ణ, మహేష్ భారీ ఎత్తున బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మళ్ళీ ఉన్నోడే తనుకపోతాడు. అధికారంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకే మళ్ళా మహిళలు కూడా పార్లమెంట్ సభ్యులు అవుతారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అవుతారు. మరి అది తీసుకొచ్చినప్పుడు కనీసం ఓబీసీ అని ఒక పదం చేర్చుంటే ఆ విధంగా బీసీలో కొంతవరకన్నా మహిళలకన్నా రిజర్వేషన్ వచ్చేది. అదేవిధంగా పార్లమెంట్లో హడావిడిగా మనకెవరికి తెలియదు, ఒక్క వారం రోజుల లోపలనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. ఎట్లొచ్చింది? పార్లమెంట్లో లోక్సభను పెట్టిర్రు, ఒక్క రోజులే పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభను పెట్టిర్రు, ఒక్క రోజులే పార్లమెంట్ ఆమోదించింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయి పంపించిర్రు, ఒక్క రోజులే ఆమె సంతకం పెట్టేసింది. అంటే బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ను తలపెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కర్తాల్ మండల కేంద్రంలో కర్తాల్ మండల బీసీ సంఘం ఆధ్వర్యంలో కర్తాల్ మండలంలోని అన్ని గ్రామాల బీసీ సంఘాల నాయకులను, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులను, అన్ని బహుజన వాదులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి కర్తాల్ మండల కేంద్రంలో ఈరోజు గత 4 గంటలుగా రోడ్డుపై బైఠాయించి ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సాగిన ఈ బంద్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించి మా న్యాయమైన కోరికను మన్నించి మాకు 42% రిజర్వేషన్లు కల్పిస్తారని ఆశిస్తున్నాం. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి పార్లమెంటులో 9వ షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరహాలో ఎలాగైతే 69% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయో అలాంటి రూపంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ రిజర్వేషన్లు ఆమోదించి అందరికీ సమాన హక్కు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.